గుడ్ మార్నింగ్. యా, సో నేను బిగిన్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకనొక టైంలో ఒక చిన్న కమర్షియల్ ప్లేన్లో ఒక పైలట్ ముగ్గురు ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారంట. ఒకళ్ళు వచ్చి స్కూల్ గోయింగ్ కిడ్, ఇంకొకళ్ళు వచ్చి నాకంతా తెలుసు ఆమె గ్రేట్ స్కాలర్ అనుకున్న ఒక స్కాలర్, అండ్ థర్డ్ పర్సన్ వచ్చి ఒక స్వామీజీ, ఒక మాంక్ లాంటి పర్సన్. మిడేలో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో ఆ పైలట్ కాక్పిట్ నుంచి బయటకు వచ్చి ఆయన, చూడండి ఈ ఫ్లైట్ టెక్నికల్ ఫెయిల్యూర్ ఉంది, క్రాష్ అవ్వబోతుంది, మనం నలుగురు ఉన్నాము కానీ 3 పారాషూట్లు ఉన్నాయి, నేను ఒకటి వేసుకొని దూకేస్తున్నా, మీ ముగ్గురులో ఇద్దరు డెసిషన్ తీసుకొని ఒకరు సాక్రిఫైస్ అయిపోండి, ఇద్దరు సేవ్ అయిపోండి అని చెప్పి ఆయన ఒక పారాషూట్ వేసుకొని దూకేస్తాడంట. ఈ స్కాలర్ వచ్చి ఫస్ట్ లేచి, చూడండి నాకు చాలా విషయాల మీద అవగాహన ఉంది, నాకు ప్రపంచంలో అన్నీ తెలుసు, నా అవసరం నా ప్రపంచానికి చాలా ఉంది, నన్ను వదిలేసేయండి, నేను ఒక పారాషూట్ వేసుకొని దూకేస్తానని చెప్పి వేసుకొని దూకేస్తాడంట. ఈ స్కూల్ గోయింగ్ కిడ్ వచ్చి, స్వామీజీ మీరైతే చాలా మీకు విజ్డమ్ ఉంటుంది, మీ వల్ల ప్రపంచానికి అవసరం ఉంది, నేను ఇంకా జస్ట్ స్కూల్ గోయింగ్ కిడ్, నా వల్ల ఏం ఉపయోగం ఉంది, ఒక పారాషూట్ ఉంది, మన ఇద్దరం ఉన్నాము, మీరు వేసుకొని దూకేసేయండి, నేను సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పి అంటే ఆ స్వామీజీ అంటాడంట, పర్లేదులే, నాకు అంతా తెలుసు అనుకున్న స్కాలర్కి నీ స్కూల్ బ్యాగ్కి పారాషూట్కి తేడా తెలియదు, నీ స్కూల్ బ్యాగ్ వేసుకొని దూకేశాడు, సో 2 పారాషూట్లు ఉన్నాయి, మనం ఇద్దరం ఉన్నాము అని. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు బాగా కనెక్ట్ అయింది, బికాస్ నాకంతా తెలుసు అనుకున్న ప్రతి ఒక్కరికి అలానే అవుతుంది లైఫ్లో. సో కమింగ్ టు దట్, మై మోస్ట్ ఫేవరెట్ కోర్ వాల్యూ ఇన్ బిఎన్ఐ ఈస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో ఇది ఎందుకు అంటే, బిఫోర్ జాయినింగ్ బిఎన్ఐ ఐ యూస్ టు బీ ఇన్ ఏ మైండ్ సెట్ దట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బిఎన్ఐ, నాకు చాలా విషయాలు తెలుసు, నేను 2 yearsగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నా. బట్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు బిఎన్ఐ, ఆఫ్టర్ అటెండింగ్ ద ట్రైనింగ్స్, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, అసలు మీరు చెప్పండి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అవసరమా కాదా? ఎందుకు ఇంపార్టెంట్? యా, see, we are in fast evolving world, అవునా కాదా? అంటే ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు 100 సంవత్సరాల్లో జరిగిన మార్పు గత 25 ఏళ్ళలో జరిగిందంట ప్రపంచం పరంగా. గత 25 ఏళ్ళలో జరిగిన మార్పు రాబోయే 5 సంవత్సరాల్లో జరగబోతుందంట. అంటే ఆల్మోస్ట్ 100 years పట్టిన చేంజ్ 5 yearsలో మారబోతుంది. అండ్ ఇమాజిన్, నేను చాలా పరిగెత్తాను, లైఫ్లో చాలా ముందుకు వచ్చేసాను, ఇంకా చాలా నాకు అని నేను ఉన్న చోట నిలబడుకున్నాను అనుకోండి, నేను అక్కడే ఉన్నట్టు కాదు, నా వెనకాల ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చేస్తున్నారు, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. అంటే నేను ఒక పొజిషన్లో లేను, నేను వెనకడుగు వేస్తున్నాను, వెనకలో 4 అడుగులు ముందుకు వేసే ప్రాసెస్లో నేను నిలబడుకొని ఉండడం వల్ల నేను 4 అడుగులు వెనక్కి వేస్తున్నట్టు. సో జీవితాంతము ఈ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఎన్ఐ వచ్చిన తర్వాత నాకు జరిగిన కొన్ని పాజిటివ్ చేంజెస్ చెప్తాను చూడండి. ఒకప్పుడు నేను ఏదైనా ఒక సెమినార్ ఇవ్వాలి అన్నా, హెల్త్ అవేర్నెస్ సెషన్ చేయాలన్నా, ప్రెజెంటేషన్ పీపీటీస్ చేసుకోవడానికి శనివారం సెషన్ అంటే మంగళవారం నుంచి స్టార్ట్ చేసేది. కంటెంట్ ఏం చేయాలి, స్లైడ్స్ ఏం ప్రిపేర్ చేయాలి, నాకు అవన్నీ కూర్చొని ప్రిపేర్ చేసి ఓపిక లేదు. ఒక డిజైనర్ని పెట్టుకుంటాము, సర్లే వాడిని ఎక్కి దిగితే వాడే చేస్తాడు. సో డబ్బు ఖర్చు, టైం ఖర్చు, ఫ్రస్ట్రేషన్. 6 months బ్యాక్ క్రాస్ చాప్టర్ మెంబర్ ఒక వ్యక్తి నేను కలిశాను, అది ముందు నుంచి పరిచయము, బట్ ఏఐ పరంగా కొంచెం తెలుసుకుందాము, సోషల్ మీడియా పరంగా తను బాగా అప్డేటెడ్గా ఉన్నాడు, తెలుసుకుందామని కలిసి 30 to 45 minutes ఇంటరాక్షన్ తర్వాత ఏఐ టూల్స్ ఎన్నెన్ని ఎవాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 5 నిమిషాల్లో నేనే సొంతంగా చేసేసుకోగలుగుతున్నా. నేను ఏమేమి మాట్లాడాలని క్వశ్చన్స్ ఇస్తే ఏఐ నాకు కంటెంట్ ఇచ్చేస్తుంది. ఆ కంటెంట్ అంతా కాపీ చేసి ఇంకో వెబ్సైట్లో నేను అప్లోడ్ చేస్తే నాకు ఎన్ని స్లైడ్స్ కావాలో అన్ని స్లైడ్స్ 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. నాకు అక్కడ డబ్బు సేవ్ అయింది అండ్ టైం సేవ్ అయింది. అండ్ ఇదే విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఇమాజిన్, నేను అతనితో ఒక 1-to-1 చేయకపోయినంటే ఇప్పటికి కూడా నేను 4-5 రోజులు స్పెండ్ చేసేవాడిని ఒక ప్రజెంటేషన్ చేయడానికి. అండ్ ఇన్ దాట్ వే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ పరంగా నేనే ఫీలింగ్లో ఉండేవాడిని అంటే, నేను 30,000 పెట్టి మ్యూచువల్ ఫండ్స్ మీద కోర్స్ చేశానండి. సో డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసుకుందామని. సో ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్ అని మాట్లాడితే నా మైండ్లో ఏమొస్తుందంటే, నాకు అన్నీ తెలుసు, నేను దాని మీద ట్రైన్ అయ్యాను అని. బట్ ఈ మధ్య పురుషోత్తం వచ్చి కూర్చున్న తర్వాత
ఒక అరగంట నేను డిసైడ్ అయ్యా, రియలైజ్ అయ్యా నాకేమీ తెలియదు, నేనేదో నేర్చుకొని నాకు అన్నీ తెలుసనే ఫీలింగ్లో ఉన్నాను. నాకు తెలియని కాన్సెప్ట్స్ తను వచ్చి కూర్చునేటప్పుడు నేను అదే ఫీలింగ్లో ఉన్నా. నాకు తెలియదు ఏం చెప్తాడులే, నేను ట్రైన్ అయ్యా దాని మీద అని. బట్ తనతో కూర్చున్న తర్వాత నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. ఇన్ ది సేమ్ వే బిఎన్ఐ నాట్ జస్ట్ రెఫరెన్స్ పాసింగ్ కోసం మాత్రమే కాదు. నువ్వు నా క్లయింట్, నేను నీ క్లయింట్ ఇస్తా, అదొక్కటే కాదు, ఇట్ ఈస్ బియాండ్ దట్. సో మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ప్రొఫెషనల్స్. సో మనం 1-to-1 చేయడం కానీ అండ్ మన యాంటీనాను కానీ ఓపెన్ చేసుకోగలిగితే it will open door to lot of possibilities. That is what I understood, and that is this week's education story. Thank you.